శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 45 నుంచి 55 శ్లోకాలు భావాలు. అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవితితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. జగన్నివాస, జగన్నాథ, ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూచి పరవశించిపోయాను. నా మనసు భయంతో చలించిపోయింది. దేవా, దేవదేవా, వెనకటి నీ మామూలు రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. కిరీటినం గదినం చక్రహస్తమిచ్చాం ఇత్వాం ద్రష్టుమహంతతైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. విశ్వరూప పరమాత్మ గదా కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను కూడాలనుకుంటున్నా. సహస్రబాహు చతుర్భుజ రూపంతోనే నాకు అగుపించు. శ్రీ భగవాను వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, నా విశ్వరూపము తేజోమయము, సర్వాత్మకము, అనంతము, ఆద్యము, గతములో ఎవ్వరూ చూడని ఉత్కృష్టమైన ఈ రూపాన్ని నువ్వు చూశావు. నిన్ను అనుగ్రహించాలని నా యోగ శక్తి చేత నీకు ప్రసన్నుని అయ్యాను. నవేదయజ్ఞాద్యయనైర్నిదానైర్ న చక్రియాభిర్నితపోభిరుగ్రహైః ఏవం రూపం శక్యం హహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కురువీరా, అర్జున, మానవ లోకంలో వేదాలను, యజ్ఞ విద్యలను అధ్యయనము చేసిన వారు గాని, దానాలు ఆచరించిన వారు గాని, క్రియా తపస్సులు అనుష్ఠించిన వారు గాని ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. అలాంటి దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. మాతే వ్యతామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్నవేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అర్జున, భీకరమైన నా విశ్వరూపాన్ని చూచి భయపడనవసరం లేదు, కలత చెందనవసరం లేదు. నిర్భయంగా ఉండు, ప్రసన్నంగా ఉండు. నువ్వు కోరినట్లు నా పూర్వరూపాన్నే దర్శించు. సంజయ వాచ ఇత్యర్జునం వాసుదేవస్తత్యోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు వినిపిస్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా వాసుదేవుడు అర్జునుడితో పలికి అర్జునుడు కోరినట్లు తన పూర్వరూపాన్ని దర్శింపచేశాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు మళ్ళీ తన సౌమ్య రూపాన్ని చూపి భయభ్రాంతులకు గురైన అర్జునుని ఓదార్చాడు. అర్జున వాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః.
అర్జునుని విన్నపము, జనార్దన, కృష్ణ, మానవాకారంలో ఉన్న సౌమ్యమైన నీ రూపాన్ని చూచి ఇప్పుడు నేను శాంతిని పొందాను, స్థిమితపడ్డాను, నా చిత్తం ప్రసన్నంగా ఉంది. శ్రీ భగవాను వాచ సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణిః. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, సులభ సాధ్యంగాని నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యం పరితపిస్తూ ఉంటారు. నా వేదైర్న తపసా నదానేన చేజ్యయా శక్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యతా. అర్జున, నువ్వు దర్శించిన నా రూపాన్ని అదే విధంగా దర్శించడం వేదాల చేత గాని, తపస్సు చేత గాని, దానము చేత గాని, యజ్ఞము చేత గాని సాధ్యపడదు. భక్త్యాత్మనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. అర్జున, విశ్వరూపుడినైన నన్ను యథాతథంగా తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, లేదా నాలో ప్రవేశించాలన్నా అనన్య భక్తి చేతనే అది సాధ్యం. మత్కర్మ కృణంతర్పమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. పాండుతనయ అర్జున, నా కొరకే కర్మలాచరించేవాడు, నన్నే పరమగతిగా భావించి జీవించేవాడు, నా భక్తుడుగా బ్రతికేవాడు, విషయ సంగత్వము లేనివాడు, సర్వ ప్రాణుల యందు శత్రుత్వము లేనివాడు నన్నే పొందుతాడు. ఓం తస్స ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకోదశోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు విశ్వరూప సందర్శన యోగం అనే 11వ అధ్యాయము. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.